మేము సమాచార సేకరణ చేసినప్పుడు 57 ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి ప్రశ్నాపత్రాలను తయారు చేసి ఆ ప్రశ్నాపత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం. మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం, ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికి ఇవ్వండి అని చెప్పి ఇట్లా 8 పేజీల 57 ప్రశ్నపత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము. వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు. వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు వివరించినాం. శాసనసభలో కూడా ఆ వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం. ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానో మా ప్రభుత్వంలో ఉండే కొద్దిమంది వ్యక్తుల విధానంగానో దీన్ని మేము అమలు చేయలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం, విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. అందుకే ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది.